హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే మీ మొబైల్‌లో కెమెరా అప్లికేషన్ అయితే ఉండే ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి నార్మల్‌గా ఫోటోస్ తీసినట్టయితే మనకు బేసిక్‌గా అయితే ఫోటోస్ వస్తాయన్నమాట. మనం డీఎస్ఎల్ఆర్ తోటి గనుక ఫోటోస్ తీసినట్టయితే మనకు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుంది. చాలా కూల్‌గా వస్తుంది కదా! సో, మీరు కూడా మీ మొబైల్‌ని ఉపయోగించే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అయ్యేలా ఫోటోస్ తీయొచ్చన్నమాట. అంతేకాకుండా మీ దగ్గర ఉన్న ఓల్డ్ ఫోటోస్‌ని కూడా మీరు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు. అవును ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక కెమెరా అప్లికేషన్ అన్నమాట. ఇక్కడ మీరు ఎడిట్ పైన ప్రెస్ చేసి మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూపించడానికి మీకు ఒక ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కొద్దిగా కనిపిస్తుంది కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్‌గా ఈ ఆప్షన్స్‌లో మీకు డీఎస్ఎల్ఆర్ ఉంది కదా! దాని పైన ప్రెస్ చేయండి. ప్రాసెసింగ్ అయిపోయి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మనకు జస్ట్ వన్ క్లిక్‌తో బ్లర్ అయిపోయింది. మీరు చూసారా? ఇప్పుడు మీరు కావాలనుకుంటే బ్లర్‌నెస్‌ని ఈ విధంగా పెంచుకోవచ్చు. ఎంత కావాలనుకుంటే అంత. సో, చాలా కూల్‌గా ఉంటుంది. సో, ఈ చిన్న అప్లికేషన్‌లో మన దగ్గర ఉన్న ఫోటోస్‌ని బ్లర్ చేసుకోవడమే కాకుండా మనం తీసే ఫోటోస్ కూడా బ్లర్ వచ్చేలా మనం చేయొచ్చన్నమాట. అవును ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఈ అప్లికేషన్ ఏంటి? దీన్ని ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి? దీన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఏమైనా ఫోటోస్‌ని ఈ విధంగా బ్లర్ ఫోటోస్‌లాగా కన్వర్ట్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు తీసే ఫోటోస్ డీఎస్ఎల్ఆర్ ఫోటోస్ లాగా రావాలి అన్నా సరే మీరు ఒక చిన్న కెమెరా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి కదా! ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్‌లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్‌గా అగ్రీ అండ్ స్టార్ట్ అని ఉంది కదా! దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసేయండి. ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2, 3 పర్మిషన్స్ అడుగుతుంది. వాటన్నిటికి పర్మిషన్స్ ఇచ్చేయండి. సో, మీరు పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ కెమెరా అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నా బ్యాక్ కెమెరా ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏముందో మీకు కనిపిస్తలేదన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక ఫోటోని తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఇదే అప్లికేషన్ నుంచి కూడా ఫోటోస్ తీయొచ్చు. అవి కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ అవుతాయి. అలాగే ఇందులో బ్యూటీ ఆప్షన్ కూడా ఉంటుంది. బ్యూటీ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్క దాన్ని ఓవరాల్‌గా కస్టమైజ్ చేసుకోవచ్చు. మన మొబైల్‌లో ఉన్న బేసిక్ కెమెరా అప్లికేషన్ కంటే ఇది కొంచెం ప్రో వెర్షన్‌లో మీకు యూజ్ అవుతుందన్నమాట. సో, అలాగే నేను మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఏదైనా ఫోటో తీసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ చేయడానికి. దానికోసం ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా! ఎడిట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చిన్న పర్మిషన్ అడుగుతుంది. అలో పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటోకి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో, ఇక్కడ సింపుల్‌గా మీకు కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ విధంగా స్క్రోల్ చేస్తూ వెళ్లారనుకోండి, చివరకు మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది డీఎస్ఎల్ఆర్ అని చెప్పేసి. దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్‌లో తీసిన ఈ నార్మల్ ఫోటోని ఒక డీఎస్ఎల్ఆర్ ఫోటోలోకి కన్వర్ట్ చేసేస్తుందన్నమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనకు బ్యాక్‌గ్రౌండ్ కొద్దిగా బ్లర్ అయిపోయింది. అమేజింగ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ బ్లర్‌నెస్ ఉంది కదా! దీన్ని కావాలనుకుంటే మీరు తగ్గించొచ్చు, ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, ఫుల్ కూడా చేసేయొచ్చు. 100% చేసినట్టయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మీడియంలో ఉంటేనే బాగుంటుంది. సో, చూడడానికి కూడా చాలా కూల్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ పైన ప్రెస్ చేస్తాను. ఆటోమేటిక్‌గా ఈ ఫోటో నా గ్యాలరీలోకి సేవ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి కూడా చూద్దాం మన ఫోటో ఏ విధంగా సెట్ అయిందని చెప్పేసి. సో, ఇందులో మీరు కిందకి వచ్చినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా బ్లర్ అయిపోయింది ఫోటో. నిజంగా డీఎస్ఎల్ఆర్‌లో తీసినట్టుగానే ఉందన్నమాట. సో, మీరు కూడా ఈ విధంగా అవుట్‌డోర్‌లో ఏదైనా ఫోటోస్ తీసుకున్నప్పుడు ఆ ఫోటోస్‌కి ఎటువంటి లుక్ ఇచ్చి మీరు ఎక్కడైనా సోషల్ మీడియాస్‌లో గాని, స్టేటస్‌లో గాని అప్‌లోడ్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్స్ చూస్తే కంపల్సరీగా షాక్ అయిపోతారు. అరే! డీఎస్ఎల్ఆర్‌కి ఇలా ఉన్నావా ఏందని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారన్నమాట. సో, మీరు కూడా మీ మొబైల్‌లోని ఫోటోస్‌ని ఈ విధంగా బ్లర్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఇప్పుడు తీసే ఫోటోలే మనకు బ్లర్‌గా వచ్చేలా చేయాలి అన్నా సరే, ఈ చిన్న కెమెరా అప్లికేషన్ మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనే అప్లికేషన్ యొక్క లింక్ ఉంటుంది. మీరు అక్కడి నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.